నేను జానకి జాకి. ఈ కథను రచించిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ 2012 ఏప్రిల్ 27 స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైంది. సెల్ ఫోన్ మోతకి మెలకువ వచ్చింది. లేచి కళ్ళజోడు పెట్టుకుని చూసా. నా గుండె గుబేలు మంది. మరీ తెల్లవారుజామునే లేచి కూర్చున్నట్టున్నాడు. 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. దాన్నక్కడ పారేసి గదిలోంచి పరిగెట్టాను. మా సాల్తీ వంటింట్లో లేదు. జానకి జానకి అంటూ ఇల్లంతా వెతిక. పెరట్లో దొరికింది. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ అని పాడుకుంటూ పువ్వులు కోస్తోంది. ఇప్పుడేం కర్మం, ఎప్పుడో మేలుకున్నాడు, వచ్చేస్తున్నాడు, నువ్వు బెడ్రూంలోకి పదా అని లాక్కెళ్ళి మంచం మీద కుదేశాను. పడుకో, నీకు జ్వరం, మలేరియా కాదు కాదు చికెన్ గున్యా, ఇంకా వారం దాకా మంచం దిగవు, సరేనా? బుర్రకెక్కిందా? ఇంతకన్నా ఇప్పుడు వివరంగా చెప్పి చావలేను అని పడుకోబెట్టి ఓ దుప్పటి కప్పాను. ఎందుకండి ఇదంతా అంది. సూర్యనారాయణ వస్తున్నాడు. సూర్యనారాయణ అంటే హోమియో డాక్టర్ గారా? కాదు, మన వియ్యంకుడు గారు వస్తున్నాడు. నీకు జ్వరం అని చెప్పి పంపించేద్దాం. అలా చేస్తే బావుండదేమోనండి అంది. భేషుగ్గా ఉంటుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. నువ్వు మాత్రం పడుకో. చేతనైతే అమ్మో అయ్యో అని మూలుగు, లేకపోతే నోరు మూసుకో. సరే మరి, మీ ఇష్టం. కూర చేసేశాను, పిండి తడిపేశాను. వాళ్ళు రాగానే పూరీలు వేయిద్దామనుకున్నా. నన్ను మంచం దిగవద్దన్నారుగా, మరి ఆ పని మీరు చూసుకోండి అంది పడుకుని దుప్పటి తిన్నగా కప్పుకుంటూ. నాకు బుర్ర తిరిగిపోయింది. అంటే వాళ్ళు వస్తున్నారని ముందే తెలుసా నీకు అడిగాను. పొద్దున్నే ఫోన్ చేశారుగా. నాకు కోపం వచ్చింది. మరి ఈ మాట ముందే చెప్పేడవచ్చుగా అన్నాను. ఇప్పుడేగా మీరు నిద్రలేచారు, ఎప్పుడు చెప్పేడవను అంది. మేమిలా వాదించుకుంటూ ఉండగానే బయట కారాగిన శబ్దం వినిపించింది. అదిగో వాళ్ళొచ్చారు. నాకిప్పుడు జ్వరం వచ్చింది కదా, మీరే వెళ్ళి పలకరించండి అంది. ఇదో అయోమయం మేళం. అంతా అయిపోయాక ఇంకెందుకు ఈ నాటకాలు, నీ బొంద అని బాత్రూంలోకి దూరిపోయా. తీరిగ్గా స్నానం చేసి నిదానంగా తయారై హాల్లోకి వెళ్ళాను. ఎదురుగా సోఫాలో సూర్యనారాయణ, పక్కన ఉషాదేవి గారు, వాళ్ళిద్దరి మధ్య జాకి. ఎదురుగా కుర్చీలో చిద్విలాసంగా మా జానకి. ఆహా, చూడడానికి అది ఎంత మనోహరమైన దృశ్యం. రండి బావగారు, కూర్చోండి అన్నాడు. నా ఇంట్లో నాకెవరైనా మర్యాదలు చేస్తే చిరాగ్గా ఉంటుంది. నమస్కారం అన్నయ్య గారు, బావున్నారా అందావిడ. ఆ వరసలేమిటో నాకిప్పటికీ అర్థం కావు. భార్యను చూపించి మీ అక్కయ్య గారు అంటాడాయన. ఆవిడేమో అన్నయ్య గారు అంటుంది. మీ ఇల్లు మా జాకీకి బాగా అలవాటైపోయింది అన్నయ్య గారు. వచ్చి రాగానే కుషన్లు కింద పారేసి ఎంత దర్జాగా కూర్చుందో అని జాకీ మెడ నిమురుతూ మురిసిపోయింది. అవునమ్మా, యథా యజమాని తథా కుక్క. మీ ఆయన లేడు చనువుగా, నా ఇంట్లో నాకే మర్యాదలు చేసేస్తూ అనుకున్నా. నిలబడే ఉన్నారేం బావగారు, కూర్చోండి, కాఫీ తాగుతారా అన్నాడు సూర్యనారాయణ. ఈయన వచ్చిన ప్రతిసారి ఇది నా ఇల్లా ఆయన ఇల్లా అని అయోమయంగా ఉంటుంది నాకు. తట్టుకోలేను. అందుకే నాకు కాస్త పనుంది, వెళ్ళాలి అన్నా. మేము ఊరెళ్తున్నాం బావగారు అంటూ చెప్పబోతే వారించాను. అవన్నీ మా జానకితో ఎలాగో చెప్తారుగా, నేను వెళతా అని చల్లగా జారుకున్నా. అటు చివరగా కట్టి ఉన్న మా టామీ గొంతు చించుకుని అరుస్తోంది. అవును మరి, తను ఇంటికి కాపలా ఉండగా ఇంకో కుక్క ఇంట్లో దూరిపోతే దాని కొళ్ళు మండదు. నన్ను చూడగానే అరుపు ఆపేసి తోకాడిస్తూ మొర్రోమని మొత్తుకుంది. దాని దగ్గరికి వెళ్ళి తల నిమిరాను. ఊరుకో, నువ్వు నేను ఎంత మొరిగినా ఏమిటి లాభం అన్నాను ఓదార్పుగా. నా బాధ అర్థం చేసుకుని సణుక్కుంటూనే వెళ్ళిపోయి పడుకుంది టామీ. నేను చెప్పులేసుకుని రోడ్డెక్కాను. పక్కనే ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాను. ఆయన ఎదురుగా కూర్చుని, సాయినాథ, ఏమిటి నాకీ బాధ అనుకున్నా. నా బాధ వెనక బోలెడంత గాథ ఉంది. నాకు 50 దాటాయి. ఉద్యోగం, స్వంత ఇల్లు, తగుమాత్రం ఆస్తి, ఆజ్ఞానుసారిణి అయిన భార్య, రత్నమాణిక్యాల్లాంటి 2 పిల్లలు ఉన్నారు. నిరుడు ఈ రోజుల్లోనే పెద్దవాడికి పెళ్లి చేసేసా. ఆ పిల్ల మేలిం బంగారం. మంచి కుటుంబం నుంచి వచ్చింది. పెళ్ళైన 3 నెలలకే మా వాడిని కంపెనీ వాళ్ళు అమెరికా వెళ్ళమన్నారు. భార్యను తీసుకుని ఝామ్మని వెళ్ళిపోయాడు.
రెండోవాడు 2 ఏళ్ల కిందటే ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇక నేను జానకి నిశ్చింతగా ఉందాం అనుకున్నా. కానీ అనుకోకుండా అస్తవ్యస్తమైపోయింది నా జీవితం. మా పిల్లలు అమెరికా వెళ్ళిన వారం రోజులకి మా వియ్యాలవారు మా ఇంటికొచ్చారు. ముందు ఫోన్ చేసే వచ్చారు. కాసేపు మాట్లాడుకున్నాక, బావగారు మీరు నాకు సాయం చెయ్యాలి అన్నాడు. అయ్యో ఎంత మాట, చెప్పండి అన్నాను. అరక్షణం ఆలస్యం చేయకుండా చెప్పాడు. వాళ్ళు మొక్కు తీర్చుకునేందుకు తిరుపతి వెడుతున్నారు. వాళ్ళింట్లో ఓ బుజ్జి కుక్కపిల్ల ఉంది. దాన్ని చూసుకునేందుకు ఎవరూ లేరు. ఆ 4 రోజులు మా జాకీని మీ ఇంట్లో ఉంచి వెడతాం మొహమాటంగానే అడిగాడు. దానికి ఉంచండి, మాకు కుక్కల పెంపకం అలవాటే అన్నాను. మర్నాడే కుక్కను తీసుకొచ్చారు. తెల్లగా ఊలుబంతిలా ముద్దొస్తోంది జాకీ. దాని ఆహార వ్యవహారాలన్నీ కాగితం మీద రాసిచ్చారట. దాన్ని భద్రంగా వంటింట్లో అలమర తలుపుకి అంటించింది జానకి. భలే ముద్దుగా ఉందని మురిసిపోయాం మేమిద్దరం. మా టామీ మాత్రం కుక్క బుద్ధి చూపిస్తూ ఎద్దంత గొంతేసుకుని అరవడం మొదలుపెట్టింది. జాకీ కూడా ఎదురు తిరిగి అరవడం మొదలెట్టింది. నేను రెండింటినీ కోప్పడ్డాను. టామీ ఊరుకుంది. కానీ జాకీ మాత్రం నా మాట వినలేదు. మా కుక్కలతో వేగడం కొత్తేం కాదు. ఆస్తి పంపకాల సమయంలో నా వాటాకి మా టామీ వచ్చింది. మా ఇంటికి వచ్చేసరికే దాని వయసు 5 ఏళ్ళు. మంచి మర్యాద తెలుసు, పద్ధతిగా ప్రవర్తించేది. మా వియ్యాల వారి జాకీ బొత్తిగా పిల్ల. ముందే ఏమీ తెలీదు. ఆ పైన అమిత గారాబం చేసి చెడగొట్టారు. చెప్పిన మాట వినదు. రాత్రిపూట మాత్రమే గొలుసుతో కట్టాలి దాన్ని. పగలంతా గాలికి వదిలేయాలి. అదున్న ఆ 4 రోజులు మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. సూర్యనారాయణ, ఉషాదేవి గారు ఊళ్ళోకొచ్చారు. సాయంత్రం వచ్చి జాకీని తీసుకెళ్తామన్నారు. మా జానకి వాళ్ళ మాలిన బంధుప్రేమ. ఇంటికెవరొచ్చినా వట్టి చేతులతో పంపదు. నాది అదే పద్ధతి. మనుషులకైతే బట్టలో పాత్రలో పెడతాం. మరి కుక్కపిల్లకేం పెట్టాలి? వెండి గిన్నె కొందాం, పాలు తాగుతుంది అంది జానకి. కొనొచ్చు, కాని వెండి మండిపోతోంది, కొనలేం. మా అబ్బాయి పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికొచ్చిన వియ్యాలవారి కుక్కని వట్టికాళ్లతో పంపితే ఏం బావుంటుంది? కాసేపు తర్జన భర్జన పడి చివరికి దానికోసం కొత్త గొలుసు, మెడపట్టి కొన్నాను. అలా కొంటున్న సమయంలో మా టామీ దీనవదనం గుర్తొచ్చింది. పాపం 6 ఏళ్లుగా ఆ పాత గొలుసుతోనే అఘోరిస్తోంది. అందుకని దానికి ఒకటి కొన్నాను. ఆ రాత్రి వియ్యాలవారొచ్చారు. వాళ్ళని చూడగానే బోలెడంత సంబరపడింది జాకీ. కాని వెళ్లబోయే ముందు కుయ్ కుయ్యమంటూ ఇల్లంతా తిరిగి మా ఇద్దరి కాళ్ళు నాకి కారెక్కింది. కారు వెళ్ళాక జానకి కళ్ళనీళ్లు పెట్టుకుంది. పరాయి కుక్కపిల్ల మన ఇంట్లో ఎన్నాళ్ళుంటుంది? వాళ్ళింటికి వెళ్ళాలిగా, నువ్వేడవకు, మళ్ళీ వస్తుందిలే అని ఓదార్చాను. అదిగో ఆ మాటే నా కొంప ముంచింది. పైనుంచి తదాస్తు దేవతలు ఆలస్యం చేయకుండా తదాస్తనేశారు. వారం తిరగకుండానే సూర్యనారాయణ ఫోన్ చేశాడు. శ్రీశైలం వెళ్తున్నారట. షరా మామూలే. జాకీని మా ఇంట్లో దించి వెళ్ళి 2 రోజుల తర్వాత వచ్చి ప్రసాదం ఇచ్చి కుక్కపిల్లని తీసుకెళ్లారు. ఇక అదే అలవాటైపోయింది. వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం రావాలని బోలెడన్ని మొక్కులు మొక్కారట. దివ్యమైన సంబంధం కుదిరింది కాబట్టి మొక్కులు వరుసగా తీర్చుకుంటున్నాం అన్నారు. వాళ్ళు మాకు ఆ కితాబు ఇవ్వడం వరకు ఓకే, భేషుగ్గా ఉంది. ఆ కుక్క గోలే ఎక్కువైపోయింది. చనువెక్కువైపోయింది దానికి. అటు సూర్యనారాయణకి చనువెక్కువైపోయింది. అది వరకు మీరూళ్ళో ఉంటారా అని అడిగి మరీ కుక్కను దించేవాడు. ఆ తర్వాత దించేస్తున్నాం, మీ అక్కగారు కుక్కను తీసుకుని వచ్చేస్తున్నారు అనేవాడు. అటు పిమ్మట ఏకంగా తీసుకొచ్చి దించేసి ఫలానా ఊరికి వెళుతున్నాం అని చెప్పి వెళ్ళిపోవడం. తిరిగొచ్చి ప్రసాదం ఇచ్చి జాకీని తీసుకుపోవడం. మొదట్లో ముద్దుగా అన్ని పనులు తానే చేసిన జానకి ఆ తర్వాత ఆ బాధ్యత నా నెత్తిన పెట్టింది. దాన్ని 2 పూట్ల షికారుకి తీసుకెళ్లడం, బంత ఆడించడం, అది అందర్నీ కరవబోతుంటే వాళ్ళందరికీ సారీ చెప్పడం వగైరాలన్నీ నేనే చేయాల్సి వచ్చింది. అదే అలసుగా తీసుకుని అటు సూర్యనారాయణ కూడా విజృంభించేశాడు. బావగారు, దానికి ఇవాళ స్నానం చేయించాలి. నేను ఊరికెళ్తున్నాగా, మీరే 2 చెంబులు నీళ్లు పోసేయండి. దానికి ఇంజెక్షన్ డ్యూ. దాన్ని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇప్పించెయ్యండి అని అలవోకగా పురమాయించేస్తున్నాడు. కాని ఇంత చేసినా జాకీకి ఇసుమంతైనా విశ్వాసం లేదు.
ముందే అల్లరిది, దానికి తోడు 6 నెలలుగా జానకి సావాసం. ఇక చెప్పేదేముంది, నన్ను గడ్డిపోచలా తీసి పారేస్తుంది. నేను పేపర్ చదువుకుంటూ ఉంటే లాక్కుని చించి పోగులు పెడుతుంది. టీవీ రిమోట్ ఎక్కడో దాచేస్తుంది. నా మానాన్ని నేను కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి ఉత్తి పుణ్యానికి నా మీద అరిచిపోతుంది. అవన్నీ అలా ఉంచి నాతో పాటే డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఆహారం స్వీకరిస్తుంది. ఓ రోజు చిటికెలో పెద్ద ప్రమాదం తప్పింది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిందామని ఎదురుగా ఉన్న బౌలు ముందుకు లాక్కుని నోట్లో పెట్టుకోబోతుంటే పరుగున వచ్చింది జానకి. అయ్యో అయ్యో, జాకీ టిఫిన్ మీరు తింటారేమిటి అని ఆపేసింది. నాకు బుర్ర తిరిగిపోయింది. ఇది దాని టిఫినా? నేనింకా అటుకులు ఉప్మా అనుకున్నా అనేసా. ఇంకా నయం, అది దాని టిఫిను. మీకోసం మీ ఉప్మా చేశాను అంది. నాకు చిరాకేసింది. అవును జానకి, మా ఇద్దరిని ఇలా ఒకే బంతిని కూర్చోబెట్టి వడ్డించడం అవసరమా? ఇద్దరికీ విడివిడిగా తగలయ్యొచ్చు కదా అన్నాను. అదలా విడిగా పెడితే తినదు. యజమాని బంతిని కూర్చుని తినడమే దానికి అలవాటు. వాళ్ళింట్లో కూడా ఇది అన్నయ్య గారు కలిసే తింటారట అంది. అంతటితో ఆగినా బావుండేది. దాని పక్కన కూర్చుని తినడానికి ఏమిటి కష్టం? దాని ఫుడ్ ఏదో దానికి తెలుసు. మీరే కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటే అన్నానంటారు గాని మనిషి తిండికి కుక్క తిండికి ఆ మాత్రం తేడా కూడా తెలీదా? అయోమయం కాకపోతేను అని కూడా అంది. నాకేం తెలుసు? మా టామీ మాతో పాటే కంది పచ్చడి, వంకాయ కూర వేసుకుని అన్నం తింటుంది. కుక్కలకి వేరే ఫుడ్ ఉంటుందని నాకు తెలీదు. అటు నా పట్ల విశ్వాసంగా ఉండే టామీలో మార్పు వచ్చింది. ఇంతకాలం అనవసరంగా గౌరవం ఇచ్చాను నీకు అని అది కూడా అసహనం ప్రదర్శించింది. ఇక సూర్యనారాయణ తోక జాడించేశాడు. ఏ పని మీద పొరుగురెళ్ళినా కుక్కని మా ఇంట్లో వదిలి వెళ్ళిపోతున్నాడు. పెళ్ళిళ్ళు పేరంటాలు ఒకటేమిటి, దర్జాగా వెళ్ళిపోతున్నాడు. అది వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీలయ్యేది కాదు. మా అమ్మాయి పెళ్ళయ్యాక మా ప్రాణానికి సుఖంగా ఉంది అంటున్నాడు చిద్విలాసంగా. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదే మరి. ఇలా లాభం లేదని మా వాడికి ఫోన్ చేసి, ఏమిట్రా మరి, ఈ కుక్క పిల్లని మీ ఆవిడ ఎంతో మనసుపడి కొనుక్కుందిటిగా, దీనికి కూడా వీసా ఇప్పించి అమెరికా పిలిపించుకో, అక్కడే పడుంటుంది అన్నా. ఏమిటి, కుక్క పిల్లని అమెరికా పిలిపించుకోవాలా? ఇంకా నయం, ఇక్కడ పెంపుడు జంతువుల్ని పెంచుకోవడం చాలా ఖర్చుతో కూడిన పని. కావలిస్తే మీరు రండి, పేపర్లు పంపిస్తా అన్నాడు వాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. కుక్కను పిలిపించుకోమన్నాను, వీల్లేకపోతే వీల్లేదని చెప్పు, అంతేగాని దాని బదులు నన్ను రమ్మంటావేమిట్రా? ఒళ్ళు పొగరెక్కిందా ఏం అని బాగానే కోప్పడ్డా నేను. ఊరికే మాట వరుసకు అన్నాను, లైట్ తీసుకోండి అన్నాడు వాడు. కొడుకు ఆశ కూడా తీరిపోయాక వేరే మార్గాలు ఆలోచించా. వియ్యంకుడికి ఏదో మాయమాటలు చెప్పి తప్పించుకుందాం అనుకున్నా. ఓ రోజు ఆయన ఫోన్ చేసి, బావగారు ఇంట్లో ఉన్నారా అనగానే క్షణం ఆలస్యం చేయకుండా, లేము, బెజవాడ వెడుతున్నాం, సూర్యాపేట దాటేశాం అని చెప్తూనే ఉన్నా మా ఇంటి వరండాలో నిలబడి గేటు తీసుకుని ఆయన వచ్చేశాడు. ఏమో అనుకున్నా, మా బావగారికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని మెచ్చుకున్నాడు. అలా 2-3 సార్లు మంచి మంచి ప్లాన్లు వేశాను గాని అట్టర్ ఫ్లాపు. నాకంటే 4 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు. నేను తన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నానని గ్రహించి తనే నన్ను పక్కన పడేసి నేరుగా జానకితోనే మాట్లాడేస్తున్నాడు. మరీ ఏడిచిపోతానని అన్నీ నిర్ణయించుకున్నాక నాతో ఓ మాట చెప్తున్నారు. పూజారి గారు భుజం తట్టేసరికి ఇహలోకంలోకి వచ్చాను. ఏమిటి సార్, ఈ మధ్య మీకు భక్తి బాగా ఎక్కువైనట్లుందే అన్నాడు. భక్తి కాదు నాయనా, వైరాగ్యం అని చెప్పి ఇంటికొచ్చాను. వాళ్ళప్పుడే కారెక్కారు. వచ్చారా బావగారు, పూరీలు బాగున్నాయి, కూర అద్భుతంగా ఉంది, మీరు కానిచ్చేయండి అన్నాడు. అలాగే, మీరు చెప్పాక ఇక తిరిగేముంది అన్నాను. కారు వెళ్ళిపోయినా టాటా చెప్తున్నారు జాకీ జానకి. ఇక చాలు పదా అన్నాను నేను. యాగంటి వెళ్లారు, ఎల్లుండొస్తారు అంది జానకి. ఏ రాయి అయితేనే పళ్ళు రాలగొట్టుకునేందుకు. లోపలికి రాగానే మా ఇద్దరికీ టిఫిన్ పెట్టింది జానకి. ఇదేమిటి, దీనికి వాళ్ళతో పెట్టకపోయావా అంటే, పిలిచినా అక్కడికి రాలేదట, తినలేదుట. మిమ్మల్ని చూడగానే చెంగున వచ్చేసింది. ఎలాగైనా మీరంటే దానికి ప్రేమ అంది మురిసిపోతూ. అది నా అదృష్టం అన్నాను. ఆఫీస్కి వెళదామని నిన్న తెచ్చుకున్న కాగితాల కోసం ఎంత వెతికినా కనిపించక విసుగేసి
జానకిని కేకేసి అడిగాను. తను వెతికింది. జాకీ గాని ఆడుకుందుకు తీసుకెళ్ళిందేమోనండి అంది. అదేమిటి, ఆఫీస్ కాగితాలతో ఆటలేమిటి అన్నాను. ఆఫీస్ కాగితాలేవో పేపర్ కాగితాలేవో దానికి తెలుసా? కుక్కపిల్ల ఇంట్లో ఉండగా మీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవద్దా? ఆ మాత్రం తెలీదా? అయోమయం మేళం ఎక్కడో అని విసుక్కుంది. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఆ కుక్కపిల్ల వెధవ పనులు చెయ్యటం, నువ్వు దాన్ని వెనకేసుకొచ్చి మాటి మాటికి నన్ను అయోమయం మేళం అనడం ఏమిటిదంతా? ఇహ నా వల్ల కాదు. ఈ ఇంట్లో అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నువ్వేం చెప్తావో వాళ్ళకి అని కరాఖండిగా చెప్పేశాను. మరి ఈవిడేం చెప్పిందో? వారం రోజులైనా సూర్యనారాయణ కుక్కపిల్ల అడ్రస్ లేరు. హమ్మయ్యా అనుకున్నా. ఆ వేళ మామూలుగా ఇంటికి వచ్చేసరికి తాళం వేసింది. ఇల్లు కదిలి ఎక్కడికి పోదే ఈ శాల్తీ అనుకుంటూ ఉండగానే ఎదురింటి పిల్ల వచ్చి తాళం చెవులు ఇచ్చింది. ఆంటీ కారులో ఎక్కడికో వెళ్ళింది అంది. తాళం తీసుకుని లోపలికి వెళ్ళా. హాల్లో సెంటర్ టేబుల్ మీద ఓ చిన్న చీటీ. ప్రియమైన మీకు, అన్నయ్య గారు ఊరెడుతున్నారట. జాకీని తీసుకొచ్చారు. మీకిష్టం లేదని, వద్దన్నారని ఖచ్చితంగా చెప్పేశా. ఎలాగైనా అన్నయ్య గారు భలే తెలివిగలవారు. మంచి ఐడియా వచ్చింది ఆయనకి. అయితే మీరే రండమ్మా మా ఇంటికి, జాకీకి తోడుగా అక్కడే ఉండండి అన్నారు. ఈ ఆలోచన బావుంది కదా, ఉభయతారకంగా. అందుకే నేనే వెళ్తున్నా. ఆవలెల్లుండి వస్తా. మీరు జాగ్రత్త. ఇట్లు మీ జానకి. కథ సమాప్తం.